భయ్యా దేవరా మూవీ నుండి అయితే ఒక సాంగ్ ని లీక్ చేసేసారు భయ్యా. మీరు మాత్రం పొరపాటున దేవరా మూవీ నుండి లీక్ అయిన ఆ మ్యూజిక్ ని వింటే మాత్రం అయితే అసలు అనిరుద్ గారు ఇప్పుడు ఎందుకు కాపీరైటెడ్ మ్యూజిక్ కొడుతున్నారు? ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్ కూడా కాపీరైటెడ్ అని ఫ్యాన్స్ మొత్తం చాలా కోపంగా ఉన్నారు అనిరుద్ మీద. అనిరుద్ గారు తమిళ వాళ్ళకే మంచి బీజిఎంస్ ఇస్తున్నారు. విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారికి, ఇంకా రజనీకాంత్ జైలర్ మూవీకి, ఇలాంటి మంచి మూవీస్ కి మంచి మ్యూజికే కొట్టారు. మరి ఈ దేవరా మూవీకి ఏమైనట్టు? తమిళ వాళ్ళకే బెస్ట్ మ్యూజిక్ ఇస్తారా? మరి మా తెలుగు వాళ్ళకి ఏం లేదా? అసలు ఒకప్పుడు అనిరుద్ గారు అంటే ఎలా ఉండేది? ఒక 10 రోజులు ముందటి నుంచే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. మరి అప్పుడే అలా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఏమైంది? అసలు ఈ దేవరా మూవీ నుండి లీక్ అయిన మ్యూజిక్ ని వింటుంటే అరాచకం అనిపిస్తుంది భయ్యా. ఈ 2 సాంగ్స్ ని కంపేర్ చేస్తే ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఇందులో అసలు బీజిఎం అయితే అరాచకం అని చెప్పొచ్చు భయ్యా. మెంటల్ మాస్ ఉంది. ఈ సాంగ్ ని విన్న ప్రతి ఒక్కడు ఏంద్రా ఈ సాంగ్ అనేలా ఉంది. ఒకవేళ థియేటర్ లో ఈ బీజిఎం ని వింటే సీటులు ఎగిరిపోతాయి అంతే. మరి ఈ సాంగ్ నుండి లిరిక్స్ అయితే బయటపడకుండా చాలా జాగ్రత్తని తీసుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే ఈ మూవీ కోసం చాలానే కష్టపడుతున్నారు. మనం ఈ మూవీ నుండి వచ్చిన 2 సాంగ్ ని విని చాలా డిసప్పాయింట్ చేసాం అనిరుద్ గారిని అయితే. దానికి ఒక 100 టైమ్స్ పెద్దగా ఇస్తారంట ఆ మ్యూజిక్. ఈ మూవీకి వేరే ఫ్యాన్స్ ఎవరైనా వస్తే ముక్కు మీద వేలు పెట్టుకొని చూసేటట్టు ఉంటుంది ఈ మూవీ అయితే. ఏంద్రా అసలు ఎన్టీఆర్ అన్న ఇలా తీశాడు, అనిరుద్ గారు బీజిఎం ఏంద్రా ఇలా కొడుతున్నారనే ఒక్క మాట కూడా వినపడకుండా చేస్తారంట. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి ఎలా ఉంటుందో. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.